फिलिपियों की मंडली को ये बात लिखता है। 6-7 వచనాలు ఒకసారి చూద్దాం, చూడండి. రెండో फिलिपियों की पत्री दूसरी अध्याय। పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ अपोस्तल पौल यहाँ पर फिलिपियों की मंडली को लिखता है। రెండో అధ్యాయము दूसरी अध्याय 6-7 వచనాలు. 6 और 7 वचन। తెలుగులో సార్ कोई तेलुगु में पढ़े। ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే यहाँ पर हम देख सकते हैं ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి वो परमेश्वर की स्वरूप लेके हमारे बीच में आया। దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని मनुष्य समान होकर భాగ్యమని ఎంచుకొనలేదు, గాని वो अपनी भाग्य नहीं समझा। यही यहाँ पर लिखा हुआ है। ఆయన దేవునితో లేక తండ్రితో ఉండటం గొప్ప భాగ్యము. यहाँ पर पिता के साथ रहना हमारे प्रभु यीशु के लिए एक अपने जीवन में एक महत्व चीज थी। అంటే అలాంటి భాగ్యాన్ని నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టుకుని ऐसी भाग्य को वो प्रभु ने छोड़ दिया। यहाँ पर మనుషుని పోలికగా పుట్టి वो छोड़कर हमारे लिए वो मनुष्य बनकर इस पृथ्वी पर आया। దాసుని స్వరూపం ధరించుకుని वो इतना महान हमारे लिए दास बन गया। తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. वो अपने आप शून्य किया। ఎందుకు? क्यों? నిన్ను నన్ను భాగ్యవంతుడిగా లేక భాగ్యవంతురాలుగా చూడాలని. जो वो भाग्यवान जो चीजें हमारे लिए छोड़ा है वो हमको देने के लिए और आपको हमको वो भाग्यवान बनाने के लिए దేవుణ్ణి ఆరాధించడానికి प्रभु की आराधना जो करने आए हैं। మొదటి ఒక మాటగా మనం చూసినట్లయితే यहाँ पर पहली बात हम ये देख सकते ఆయన हैं నీ కొరకు నా కొరకు वो आपके लिए मेरे लिए ఆ పరలోక రాజ్యాన్ని वो पवित्र स्थान को విడిచిపెట్టి वो पवित्र स्थान को उन्होंने छोड़ा। తను తాను రిక్తునిగా చేసుకోవడానికి हमारे लिए वो अपने आप को शून्य बनाया। సశరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. वो शरीर धारण करके हमारे बीच में आया। తద్వారా మనలను భాగ్యవంతులుగా చేయడానికి. इसके द्वारा हमको भाग्यशाली बनाने के लिए ఏమిటా భాగ్యం అనేది మనం वो చూసినట్లయితే भाग्यशाली हमारे हमको जो देने के लिए आया वो क्या है? రక్షణ అనే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. वो उद्धार की भाग्य, రక్షణ అనే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. वो उद्धार की भाग्य हमको देने के लिए। ఇదే మాట పౌలు గారు కూడా చెప్తూ ఉన్నాడు. यही बात अपोस्तल पौल भी कहता है। ఎబ్రీయులకు రాస్తూ పౌలు గారు हेब्रियों को ये बात लिखता है। हेब्रियों की पत्री में 11వ అధ్యాయము 11 अध्याय 24-25 వచనాలు 24 और 25 वचन। చూద్దాం ఒకసారి. हेब्रियों की पत्री 11వ అధ్యాయము 11 अध्याय 24 और 25 वचन। 24-25 వచనాలు. विश्वास के मिटाने दयाना होकर लोग की भीति का पुत्र लगाने की चिंता की, इसलिए कि उसे पाप में थोड़े दिन के सुख भोगने से परमेश्वर के लोगों के साथ दुख भोगना अधिक उत्तम लगा। మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచండి. यहाँ पर 24-25 वचन में हम देख सकते हैं मूसा के बारे में किस तरह से वो फिरौन के पुत्र होने के लिए नकारा उन्होंने। यहाँ पर ये बात लिखा हुआ है। క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. यहाँ पर मसीह के लिए वो निंदा सहना हमारे उनके लिए भाग्य वो अपने जीवन में बनाया।
మనం రక్షించబడిన తర్వాత हम उद्धार पाने के बाद అనేకమైనటువంటి నిందలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. हमारे पर बहुत सारी निंदा आती है, అయితే लेकिन దేవుడు మనలను భాగ్యవంతులుగా చేయడానికి हमको प्रभु यीशु में भाग्यवान बनाने के लिए కొన్ని విషయాలు మనకి నింద కలిగినప్పటికీ कुछ बातें हमारे लिए निंदा हो सकती है. దేవుడు కొన్ని వాక్యాల ద్వారా మనల్ని బలపరిచే నిమిత్తము वो कुछ वचन से हमको बलवंत बनाता है. ఇక్కడ మోషే గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. यहाँ पर मूसा की जीवन के द्वारा कुछ बातें हमको सिखाना चाहता है प्रभु. అన్నాడు మోషే పెద్దవాడైనప్పుడు वो मोशे बड़ा हुआ, విశ్వాసమును బట్టి वो विश्वास के द्वारा ఐగుప్తు ధనము కంటే वो मिस्र की धन को टुकराया. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. प्रभु की विषय की बातें वो निंदा होकर भी वो सहने के लिए अपने जीवन को प्रभु के हाथ में सौंपा. లాబాను అనే ఒక వ్యక్తిని మనం చూసాము. यहाँ पर लाबान की वो एक व्यक्ति को हम देखते हैं. ఆయన బహుభాగ్యవంతుడు. यहाँ पर लिखा हुआ वो बहुत भाग्यशाली व्यक्ति है, కానీ ఆయన యొక్క సాక్ష్యాన్ని చూసినట్లయితే लेकिन उसकी जो गवाही को हम देखते हैं చాలా భయంకరమైనటువంటి సాక్ష్యము. वो जो साक्षी उसकी साक्षी जीवन जो है वो भयंकर है. అది మోషే గారు గమనించి यही बात को यहाँ पर मूसा के जीवन में हम देखते ఈ हैं. లోక సంబంధమైనటువంటి భాగ్యం నాకొద్దు, लेकिन मूसा ने अपने जीवन में इस दुनिया की भाग्य को उन्होंने टुकराया. ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంబంధమైనటువంటి భాగ్యం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. प्रभु यीशु के पीछे वो चला और प्रभु की यीशु के अंदर जो भाग्य मिलने वाला है उसके ऊपर उनकी नजर रखा. అది ఎటువంటి నింద అయినప్పటికీ కూడా वो कुछ भी हो सकता है अपने जीवन में, कितना भी बड़ी निंदा भी हो, అది దేవుడు నాకు ఇచ్చే భాగ్యమని ఆయన ఎంచుకుంటూ ఉన్నాడు. वो मेरे लिए प्रभु देगा, वो ही मेरे जीवन के लिए मुझे भाग्यशाली बनाएगा. यही उन्होंने अपने जीवन में उन्होंने ठाना. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే और एक बात हम देख सकते हैं, జకర్యా గ్రంథము जकरिया की पुस्तक 3వ అధ్యాయము 3 अध्याय 7వ వచనం. 7 वचन. 3:7 3వ అధ్యాయము 7వ వచనం. जकरिया की पुस्तक 3 अध्याय 7 वचन. सेनाओं का यहोवा उससे यूं कहता है, यदि तुम मेरे मार्गों पर चलो और जो कुछ मैंने मुझे सौंप दिया है उसकी रक्षा करे, तो तू मेरे भवन का न्यायी और मेरे अंगनों का रक्षक होगा, और मैं तुझको इनके बीच में आने जाने दूंगा जो पास खड़े हैं. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, यहाँ पर सेनाओं के परमेश्वर यही कहता है, నా మార్గములలో నడుచుచు मेरी जो मार्ग पर जो चलता है, నేను నీకు అప్పగించిన దానిని जो मैं तेरे हाथ में जो सौंपा है భద్రముగా గైకొని యెడల उसको पकड़ के जब चलते हो, నీవు నా మందిరం మీద तू मेरी मंदिर के अंदर అధికారివై वो वहाँ पर अधिकारी बनेगा. నా ఆవరణములను मेरी अंगनों में కాపాడువాడవగుదువు. वो रक्षा करने वाला बनेगा. మరియు ఇక్కడ और यहाँ पर నిలవబడి వారికి जो खड़े रहते हैं కలిగినట్లు నా సన్నిధిని मेरी जो सन्निधि में खड़ा रहने की जो भाग्य जो है నీకిత్తును. मैं तुम्हारे लिए दूंगा. నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. मेरी सन्निधि में खड़ा रहने की भाग्य मैं आपको दूंगा. నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. मेरी मंदिर में खड़ा रहने की भाग्य मैं तुमको दूंगा. ఈ భాగ్యాన్ని చాలా మంది కోల్పోతూ ఉన్నారు. ये भाग्य जो है बहुत लोग छोड़ते हैं. దేవుని రక్షణ కనుగొని प्रभु की उद्धार पाते हैं, వారి పాపాలు ఒప్పుకొని वो अपने आप को कबूल भी करते हैं, సొంత రక్షకుడిగా అంగీకరించి वो अपनी उद्धारकर्ता मान भी लेते हैं, కానీ దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. लेकिन प्रभु की मंदिर में खड़ा रहने की जो उनकी जीवन में जो भाग्य है वो खो लेते. అది ఎక్కడ జరిగిందంటే ये कहाँ पर हुआ? ఆదాము గారి దగ్గరే జరిగింది. ये सबसे पहले आदम के साथ ही हुआ.
దేవుడు ఎప్పుడైతే ఆదాము గారు తన మాట వినలేదో जब प्रभु की बात आदम ने नकारा, ఆ ఏదైనా తోటలో నుండి త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. जब प्रभु की आज्ञा को उन्होंने माना नहीं, तभी हम देख सकते हैं वो ईदन की वाटिका में से आदम को वहां से निकलना पड़ा। ఈ రోజు మనం ఎవరు త్రోసివేయవలసిన పని లేదు. हम आज किसी को भी यहाँ प्रभु के मंदिर से हम दखल नहीं मार सकते हैं। మన అవిధేయతను బట్టి మనం దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నాం. हम हमारे जो अंदर जो कमी घटी की वजह से हम प्रभु से दूर रहते हैं। కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, लेकिन प्रभु यहाँ पर ये कहता है, మరియు ఇక్కడ నిలుసు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకు ఇత్తును. यहाँ पर प्रभु के मंदिर में जो खड़ा रहते हैं, जो मेरा बाग है, मैं बागी बना सकता हूँ, वो बागी मैं आपको दूंगा। ఇది చాలా ధన్యకరమైనటువంటి భాగ్యం. ये प्रभु के लोगों के लिए ये बहुत बड़ी बात है। దేవుని సన్నిధిలో నిలువుట, प्रभु की मंदिर में खड़ा रहना, దేవుని ఆరాధించుట, प्रभु को आराधना करना, దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను పాలుపంపులు కలిగి ఉండుట, प्रभु की देह में और उनकी लहू में बागी बनना, ఇది ఈ లోక సంబంధమైనటువంటి భాగ్యం కాదు. ये इस दुनिया की बातें नहीं है। ఇది పర సంబంధమైనటువంటి భాగ్యం. ये प्रभु की परलोक की बातें हैं ये। దీన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోయే వారంగా ఉండకూడదని దేవుడు लेकिन हमारा जीवन में ये बाग को कभी भी अपने हाथों से जाने मत दीजिए। మరొక భాగ్యాన్ని మనం చూసినట్లయితే और एक भाग्य चीज जो है, యాకోబు గారు రాసిన పత్రిక याकूब की पत्री 2వ అధ్యాయము 2 अध्याय 5వ వచనం. 5 वचन, 2:5. दूसरा अध्याय 5 वचन। యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. याकूब की पत्री 2 अध्याय 5 वचन। हे मेरे प्रिय भाइयों सुनो, क्या परमेश्वर ने इस जगत के अंगारों को नहीं चुना कि विश्वास में होली और उस राज्य के अधिकारी हो जिसकी प्रतिज्ञा उसने उनसे की जो उससे प्रेम रखते हैं। నా ప్రియ సహోదరులారా, मेरे भाई हो, आप सुन लेना ये बातें। ఈ లోక విషయంలో इस दुनिया की बातें जो है, దరిద్రులైన వారిని यहाँ पर जो दरिद्र है इस दुनिया में, విశ్వాసమందు वो विश्वास के कारण, భాగ్యవంతులుగా वो भाग्यशाली తను ప్రేమించిన వారికి जो प्रभु से प्रेम करते हैं, తాను వాగ్దానం చేసిన जो वह प्रभु ने वाचा, प्रभु के साथ लोग जो बांधे हैं, రాజ్యమునకు వారసులుగాను वो प्रभु की राज्य के वारिस वहाँ यहाँ पर बना रहा है। ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ठहराने के लिए प्रभु ने बनाया। మరొక మాట మనం చూసినట్లయితే यहाँ पर और एक बात देख सकते हैं, ఏమిటి భాగ్యము? ये भाग्य क्या है? దరిద్రులైన వారిని. यहाँ पर जो दरिद्र है, దేనిలో దరిద్రత? किस बातों में दरिद्रता है? లోకానుసారమైనటువంటి దరిద్రత కాదు. ये इस दुनिया की रीति से दरिद्रता नहीं है। అందుకే మొదట దేవుడు మనతో ఒక వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాడు. इसलिए पहले बात में हम इस एक व्यक्ति के बारे में हमने देखा, అతను లోకానుసారమైనటువంటి దరిద్రుడు కాదు. वो इस दुनिया से वो दरिद्र नहीं है, वो ఆయన బహుభాగ్యవంతుడు. यहाँ पर नाबाल को देख सकते हैं, वो बहुत भाग्यशाली व्यक्ति है। కానీ ఇక్కడ దేవుడు మాట్లాడే దరిద్రులైన వారిని. यहाँ पर हम देख सकते हैं कि इस कौन सी दरिद्रता के बारे में प्रभु बात कर रहा है। ఆత్మీయ విషయంలో దరిద్రులైనటువంటి మనలను आत्मिक रीति से जो दरिद्र है उनके लिए విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయడానికి, वो विश्वास में उनको भाग्यशाली बनाने के लिए ఎంత ధన్యత ఒకసారి గమనించండి. इतनी धन्य बात है। प्रभु के लोग प्रभु से विश्वास किए उनके लिए है। దేవుడు తన కుమారులైన వారికి తన కుమార్తెలైన వారికి ఇచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే, प्रभु उनके जो बच्चों के लिए जो पुत्र और पुत्रियां बनी है उनके लिए ये भाग्य है। ఒకనాటి మన మునుపటి స్థితిని మనం గమనించినట్లయితే पहले हमारा जो पुराना स्थिति को हम जब देखते हैं,
పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా हम पापों से अपराधों से मरे हुए थे, ఆ దరిద్రతలో ఉన్నటువంటి మనలను उस दरिद्रता से प्रभु ने हमको छुड़ाया, విశ్వాసములో ధనవంతులుగా చేయడానికి, विश्वास में धनी बनाने के लिए, విశ్వాసములో భాగ్యవంతులుగా చేయడానికి, विश्वास में भाग्यशाली बनाने के लिए। అందుకే దేవుడు తన సన్నిధిలో నిన్ను నిలుపుతూ ఉన్నాడు। इसलिए प्रभु ने हमको अपनी मंदिर में हमको खड़ा रखता है। అందుకే దేవుడు తన సన్నిధికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు। इसलिए प्रभु आपको बुलाता है प्रभु के मंदिर में आने के लिए। ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు। इसलिए बोलता है कि जो बोझते हुए दबे हुए लोग मेरे पास आओ। ఎందుకంటే నీ దరిద్రతతో దేవునికి తెలుసు। क्योंकि आपकी दरिद्रता क्या है वो प्रभु को पता है। నీ జీవితం ఏంటో నా జీవితం ఏంటో ప్రభువు వారికి తెలుసు। आपकी जीवन में क्या है, आपकी जीवन क्या है, मेरी जीवन क्या है, वो प्रभु को पता है। ఆ దరిద్రతతో ఉండటం దేవునికి ఇష్టం లేదు। उस दरिद्रता में आप रह जाओ वो प्रभु को पसंद नहीं है। కనుక విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలి। इसलिए विश्वास के अंदर आपको भाग्यशाली बनाने के लिए प्रभु बुला रहा है। అందుకే మన జీవితంలో, इसलिए हमारा जीवन में, మన బ్రతుకులో हमारे जिंदगी में అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు। बहुत बार हमसे ये बात कहता है, ఆయా విషయాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు। कुछ बातों से हमको ये बात सिखाता है। ఎందుకంటే क्यों? తన కుమారుడైన వాడు, తన కుమార్తె అయిన వారు जो मेरा पुत्र है, जो मेरे पुत्रिया है, దరిద్రతలో ఉండటం దేవునికి ఇష్టం కాదు। वो दरिद्रता में रह जावे वो प्रभु को पसंद नहीं है। కనుక ఆయా సందర్భాల్లో దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు। इसलिए प्रभु हर बार हमको एक मौका देता है। ఆ యొక్క దరిద్రత నుండి నువ్వు బయటికి రావాలి। उस दरिद्रता से बाहर निकलो। రావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి। वो आपको बाहर आना है तो प्रभु के वचन को सुनना पड़ेगा। మరొక విషయం చూద్దాం, చూడండి। और एक बात देख सकते हैं, కీర్తనలు 112 भजन संहिता 112 5వ వచనం। 5 वचन। जो पुरुष अनुग्रह करता और उधार देता है उसका कल्याण होता है, वो न्याय में अपने मुकदमे को जीतेगा। దయాళులను అభివృద్ధివారు భాగ్యవంతులు, న్యాయపరుషుల వారి రాజ్యము దయాళులను పంపించువారు। यहाँ पर दयाल की बात लिखा हुआ है, పంపించేవారును जो पैसा दूसरों को देते हैं उसके बारे में लिखा हुआ है। భాగ్యవంతులు। वो भाग्यशाली क्या है, कहा న్యాయపరుషులు गया जो न्याय की विधि में వారి భాగ్యం తెలుసును। उनकी जो वो जीतेंगे न्याय में। దయాళులు, यहाँ पर दया दिखाने वाले, దయాళులు అనగా जो दया दिखाने वाले मतलब దేవునికి ఉన్నటువంటి మరొక పేరు। यहाँ पर हम देख सकते हैं प्रभु की, हमारा जो प्रभु हम जो इसको पूछते हैं उसका दूसरा नाम है ये। ఆయన దయాళుడు, वो हमारे लिए दया दिखाई, ఆయన దయాళుడు। वो हमारे लिए दयावान बना। ఆ దయాళత్వం నీలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు। वो दया आपके अंदर हो ये प्रभु चाहता है। అప్పు ఇవ్వటము, वो दूसरों को पैसा देना। ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి। यहाँ पर आज कुछ चीजें आपको किसी को पैसा देना मतलब आज भयंकर परिस्थिति है। 4%, 5%, वो 4% 5% में कोई ब्याज में पैसा देते हैं। ఇంకా కొన్ని చోట్ల అయితే 9, 10। कुछ जगहों पे 9-10% पे भी कुछ लोग ब्याज में पैसा घुमाते हैं। మరి ఒకవేళ విశ్వాసులు అప్పు ఇవ్వచ్చా? लेकिन कुछ लोग पूछते हैं कि विश्वासी किसी को ब्याज में दे सकते हैं, విశ్వాసులు వడ్డీకి తెప్పొచ్చా? वो विश्वासी लोग ब्याज में पैसा घुमा सकते हैं। కరెక్ట్ కాదు। ये करेक्ट नहीं है। నా సాక్ష్యాన్ని ఒకసారి చెప్పినట్లయితే मेरे खुद की गवाही को आपको एक बार बताऊंगा तो ఒక ప్రైవేట్ ఉద్యోగము, मैं एक प्राइवेट कंपनी में काम करता था। చాలా తక్కువ సాలరీ, बहुत कम सैलरी में मेरी जॉब थी। 3 పిల్లలు, 3 बच्चे थे मेरे, మేమిద్దరం 5 మొత్తం। और मेरा पत्नी और मैं टोटल 5 जन थे हम। బ్రతకాలి, जीना है, బ్రతకాలి। वो छोटी सी सैलरी में हमको जीना है। దేవుని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, प्रभु के वचन के द्वारा मैं ये बात मैं सीख लिया। దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, प्रभु ने मुझे क्या सिखाया, అప్పు చేయకూడదు, किसी से
ब्याज में पैसा नहीं लेना है, అప్పు ఇవ్వకూడదు. किसी को ब्याज में पैसा देना ही नहीं. ఒకవేళ అప్పు ఇచ్చినా కానీ అది వడ్డీకి ఇవ్వకూడదు. किसी को आप पैसा देते हो तो वो ब्याज में नहीं देना. ఒకవేళ అప్పు తీసుకున్నా కానీ వడ్డీకి తీసుకోకూడదు. किसी से पैसा भी लिया तो वो ब्याज में नहीं लेना, ఎందుకంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. क्योंकि वो बात प्रभु के वचन की विरुद्ध है. మరొక మాట మనం గమనించినట్లయితే और एक बात हमारे जीवन में ये देख सकते हैं, మన బిడ్డలకు, हमारे जो बच्चे हैं, మన పిల్లలకు हमारे बच्चों को भी ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, आप कुछ संपत्ति ना दो तो चलेगा, అప్పులు మాత్రం ఇవ్వకూడదు. उसको आप गिरवी उद्धार जो है उनकी कंधों पे मत रखना. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ आप कोई संपत्ति ना दो तो चलेगा, అప్పులు మాత్రం మిగల్చకూడదు. उसके पर गिरवी जो है उनकी कंधों पे मत रखना. అది దేవుని వాక్యానికి చాలా విరుద్ధం. वो प्रभु की वचन की विरुद्ध है. ఎందుకంటే కొన్ని ఆడంబరాలు చేసుకుంటూ हमारे जीवन में कुछ हम ऐसी चीज़ों के लिए हम बहुत खर्चा कर लेते हैं. మన స్థితి ఏంటో మనం తెలుసుకోకుండా हमारा स्थिति हम बिना जानते हुए खर्चा कर लेते हैं. కొన్ని మరి బిడ్డలకు విడిచిపెట్టినట్లయితే कुछ बोझ जो है हम हमारे बच्चों के लिए छोड़ देते हैं. మనం నిజమైనటువంటి దేవుని పిల్లలం కాము. ऐसा आप करते हो तो वह सचमुच प्रभु के लोग नहीं हो. దేవుడు నాతో మాట్లాడిన మాట, ये प्रभु मेरे से बात किया है. నీవు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, आप बच्चों को संपत्ति ना दो तो भी चलेगा, వాళ్ళు మాత్రం అప్పుల్లో మాత్రం పెట్టవద్దు. उनके ऊपर ये जो गिरवी का जो बोझ है वो मत डालना. కనుక విశ్వాసమైనటువంటి మనము, विश्वासी बन जाने के बाद आप దేవుని పిల్లలమైనటువంటి మనము प्रभु के लोग कहते हो, लोग अपने आप को कहते हो, तो आप 99% जो है అప్పు చేయవద్దు. आप किसी से उधार मत लेना. అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. आप किसी को ब्याज में किसी को पैसा भी मत देना. వాటి వల్ల స్నేహం పోద్ది. इससे क्या होता है, आपकी जो एक दूसरे का जो फ्रेंडशिप जो है वो खराब हो जाती है. విశ్వాస జీవితంలో అది ఒక నష్టంగా మరి తీర్చబడుతుంది. विश्वास की जीवन में ये एक आपको घूम फिर के एक नष्ट ही लेके आता है आपके जीवन में. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, इसलिए प्रभु ये वचन के द्वारा हमको ये सिखाता है, దయాళులు, जो दया दिखाने वाले हैं, అప్పిచ్చువారు, जो ब्याज में जो पैसा देते हैं, భాగ్యవంతులు. वो भाग्यशाली है. నీ భాగ్యాన్ని ఇంట్రెస్ట్ తో పెంచుకోకూడదు. मतलब आप किसी को पैसा देते हो तो पैसा में जो है इंटरेस्ट की लालच मत करना. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, यहाँ पर प्रभु की वचन ये सिखाती है, ఆ ఇంట్రెస్ట్ దేవుని దగ్గర మొరపెడుతుందంట. क्योंकि वो जो आप इंटरेस्ट में किसी को पैसा दिया है तो वो इंटरेस्ट जो है वो प्रभु को पुकारेगा. అది మంచిది కాదు. वो अच्छी बात नहीं है. చివరిగా ఒక మాట చూద్దాం. और एक आखिरी में और एक बात देखते हैं. ప్రసంగి గ్రంథం सबोपदेशक 5వ అధ్యాయము सबोपदेशक 5వ అధ్యాయము 5 अध्याय 8వ వచనం. 8 वचन. ఒక రాజ్యమందు వేదనను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడని ఎడల దానికి ఆశ్చర్యపడదు. సారీ, 5వ అధ్యాయము 18వ వచనం. 5 अध्याय 18 वचन. सबोपदेशक 5 अध्याय 18 वचन. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుతుండుటయే ఇదియే వానికి భాగ్యము. यहाँ पर लिखा हुआ है, जो मनुष्य अपनी पूरी जिंदगी में सबसे अच्छा खाना पीना खाकर जो परिवार के साथ जो खुश रख सकता है, वो ही इंसान के लिए भाग्य लिखा हुआ है. ఇదే వానికి భాగ్యము. यही मनुष्य के लिए भाग्यशाली बनाती है. ఏది భాగ్యము? कौन सा भाग्यशाली बनाती है इंसान को? తన కష్టార్జితం వలన
वो अपनी मेहनत से క్షేమంగా బతుకుటయే मतलब उसकी जिंदगी में अच्छे दिन देखते हुए ఇదియే వానికి భాగ్యము. यही इंसान के लिए भाग्यशाली जिंदगी होती है। ఆయుష్కాల దినములన్నీ वो अपनी पूरी जिंदगी भर ఒకడు एक इंसान जो है అన్నపానములు పుచ్చుకొనుచు. वो जो खाना पीना जो है अच्छी तरह से खावे। అప్పుడు మన దృష్టి ఎక్కడికి పోతుందంటే ఏదో బిర్యానీ మీదకో లేకపోతే ఇంకో దాని మీదకి పోతుంది. यहाँ पर हमारा दृष्टि किस पे जाती है? अच्छा खाना पीना मतलब कोई अच्छा बिरयानी खावे, इसके ऊपर हमारा दृष्टि जाती है। అయితే దేవుడు మాట్లాడేది ఆ విధంగా కాదు. यहाँ पर प्रभु कहता है उस चीजों के बारे में नहीं అన్నపానములు పుచ్చుకొనుట. जो खाना पीने के ऊपर बातें कर रहा है, मतलब తన ఆయుష్కాల దినములన్నీ वो अपनी आयुष के दिनों में రక్షించబడిన తర్వాత वो उद्धार पाने के बाद నీవు జీవించిన కాలం అంతా आप जो इस दुनिया में जो जिंदगी बिताते हो उस पूरे सालों में ప్రభు యొక్క శరీరంలోను प्रभु की शरीर के अंदर, ప్రభు యొక్క రక్తంలోను प्रभु की लहू के अंदर, పాలు పంపులు కలిగి ఉండాలనేది దీని యొక్క ఉద్దేశము. प्रभु के उस मेज के अंदर आप पाली बागी बने, ये यही बात- उद्देश्य है इस वचन में। ఇది ఆనికి భాగ్యము. ये किसके लिए भाग्य बनता है? जो प्रभु के ऊपर विश्वास करते हैं उनके लिए। ఏదో మేము ఆదివారము స్పెషల్ చేసుకున్నాము, ये हम बोलते हैं कि कुछ आज रविवार है, हम कुछ स्पेशल बनाया घर पे, లేకపోతే ఏదో మంచి ఆహారం మేము తీసుకుంటున్నాము, आज हम अच्छे खाना हमने खाया है। అది కాదు దేవుడు మాట్లాడేది. यहाँ पर उस बातों के लिए प्रभु बात नहीं कर रहा है आपसे। నీవు రక్షించబడ్డావు, आपने उद्धार पाया है, నువ్వు దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డావు, आपको प्रभु यीशु को अपने उद्धारकर्ता की तरह से आपने ग्रहण किया है, నువ్వు स्वीकारा దేవుని है, కుమార్తెగా స్వీకరించబడ్డావు. आप प्रभु की पुत्री बनी हो, నువ్వు తప్పకుండా ప్రభు బలిలో పాలు పంచుకుని తీరాలి. आप सचमुच प्रभु की मेज में आपको बारी बागी बनना ही है। ప్రభు యొక్క శరీరంలోను ప్రభు యొక్క రక్తంలోను పాలు పంపులు కలిగే ఉండాలి. प्रभु की देह के अंदर, प्रभु के लहू के अंदर आपको बाली बागी बनना ही है। आपकी आप जिंदगी की सबसे बड़ी, ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని ఎప్పుడు దాటిపోకూడదు. आप प्रभु की उस शरीर से, आप लहू से अपने आप को दूर नहीं रख सकते हो। అది నీవు పొందాలంటే ఎక్కడికి రావాలి? उस पाने के लिए आपको कहाँ आना पड़ेगा? దేవుడు ముందే చెప్పాడు, प्रभु पहले ही बताया। నిన్ను తన సన్నిధిలో నిలబడటానికి నేను రక్షించుకున్నాడు. प्रभु ने आपको इसलिए उद्धार दिया, उस मंदिर में आपको खड़ा रखने के लिए, आपको देखने के लिए प्रभु ने आपको चुना है। నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, जब आप प्रभु के मंदिर में जब आते हो, దేవుని వాక్యం ద్వారా ఎప్పుడైతే నువ్వు సరి చేయబడతావో, प्रभु के वचन के द्वारा अपने आप को आप सुधारते हो, ఆయన యొక్క రక్తంలోను ఆయన యొక్క శరీరంలోను పాలు పంపులు కలిగి ఉంటావు. आप तभी आप प्रभु की उस देह के अंदर, आप उस लहू के अंदर अपने आप को पवित्र बनाते हो। అదేదో కేవలం ఒక ఆదివారము वो सिर्फ रविवार के दिन ही, లేక ఒక నెల ये एक महीने में లేక ఒక సంవత్సరము या एक साल में, అని ప్రభు మాట్లాడట్లేదు. यहाँ पर प्रभु आपसे इस तरह से बात नहीं करता। అది మన ఆయుష్కాలం అంతయు చేయవలసినటువంటి आप కార్యక్రమం. अपनी पूरी जिंदगी भर ये करते जाना है। ఇది ఏ వానికి భాగ్యము. यही उस इंसान के लिए भाग्य बनती है। 6 భాగ్యాలు ఇక్కడ మనం చూసాం. यहाँ पर 6 भाग्य चीजों को हम देखा है। यहाँ पर మొదటిది पहली, దేవుని స్వరూపం కలిగి తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. वो अपने पिता के समान होने की भाग्य को प्रभु ने छोड़ा है और आपके लिए, मेरे लिए उस चीज को छोड़कर इस दुनिया में आया है। అది మొదటి భాగ్యం. वो सबसे पहला भाग्य है। రెండో భాగ్యాన్ని మనం చూసినట్లయితే दूसरी भाग्य को हम देखा है। పౌలు గారు చెప్తూ ఉన్నాడు, అల్పకాల భాగ్యం భోగభాగ్యం అనుభవించుట కంటే దేవుని నింద అనుభవించడం గొప్ప భాగ్యం అన్నాడు. तो अपोस्तल पौल ये बात कहता है, कुछ दिनों के लिए इस दुनिया की क्लेश सहने से अच्छा कि भाई क्लेश को, इस भाग्य को, दुनिया की बात को उन्होंने छोड़ दिया। प्रभु के लिए क्लेश सहना उनके लिए अच्छा लगा। జకరియా 3:7 ప్రకారము నీ సన్నిధిలో నిలిచి ఉండుట భాగ్యం అన్నాడు. यहाँ पर जकरिया की पुस्तक 3 और 7 के वचन के द्वारा प्रभु की मंदिर में खड़ा रहने का भाग्य को, वो भाग्य का हम देखा है। దరిద్రులమైనటువంటి మనల్ని విశ్వాసంలో ధనవంతులు చేయటం వరకు యాకోబు 2:5 ప్రకారం దేవుడితో మనతో यहाँ మాట్లాడుతున్నాడు. पर याकूब की पुस्तक 2 अध्याय 5 वचन के अंदर हमको दरिद्र थे इस दुनिया में, लेकिन दरिद्रता से प्रभु ने निकाल के प्रभु के अंदर धनी बनाने के लिए हमको चुना है।
ధన విషయంలో మీరు అప్పిచ్చేవారుగా ఉండాలి కానీ ఇంట్రెస్ట్ వరకు అప్పిచ్చేవారుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. यहाँ पर प्रभु के वो धन के बारे में जब हमसे बात करता है, हम धनवान बने, मतलब धनवान बन के किसी को ब्याज में हम पैसा नहीं दे सकता है। ये भी बात हमको सिखाया प्रभु ने। చివరిగా దేవుడు మాట్లాడినటువంటి మాట, और आखिरी में ये बात बताता है प्रभु, నాతో పాలు పంపులు కలిగి ఉండుట మీరు భాగ్యవంతులు. क्योंकि मेरे से पालीबागी बने, यही आपके लिए धन्य की बात है। అలాంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాము. ऐसी भाग्यशाली हम बने। దేవుడు మరి నీ నా జీవితంలో చేసినటువంటి प्रभु ने हमारे जीवन में जो काम किए हैं, ఏ భాగ్యాన్ని అయితే దేవుడు మనకు అనుగ్రహించాడు, कौन सी भाग्यशाली हमको बनाया प्रभु ने, దేవుడు ఏ విషయంలో మనల్ని భాగ్యవంతులుగా చేశాడు, कौन सी चीज ऐसी है कि जिसकी अंदर हम प्रभु के अंदर आनंदित कर सकते हैं। అందుకంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, इसलिए कहता है वो इस्राएल तू कितनी भाग्यशाली हो, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, प्रभु ने आपको छुड़ाया, आपकी जैसा कौन है। ఈ భూ ప్రపంచంలో అంతకంటే భాగ్యం మరొకటి లేదు. इस दुनिया में आपकी जैसा भाग्यशाली कोई नहीं है। రక్షణ కంటే భాగ్యం లేదు. ये उद्धार के सिवा कोई भाग्यशाली इस उससे कीमती चीज को इस दुनिया में कुछ है ही नहीं है। ఒకప్పుడు మోసగాడైనటువంటి యాకోబును एक समय था याकूब दूसरों को ठगने वाला इंसान था। ఇశ్రాయేల్ గా మార్చినటువంటి దేవుడు उस ठगने वाला इंसान को प्रभु ने इस्राएल बनाया। జన్మ కర్మలు పాపనైనటువంటి నిన్ను నన్ను आप पैदा होने से ही हम पाप में हमारा जीवन थे, लेकिन हमको पाप से छुड़ा के हमको उद्धार दिया प्रभु ने। తన స్వరక్తం ద్వారా, తన పరిశుద్ధమైన రక్తం ద్వారా अपनी पवित्र लहू से हमको धोया, పవిత్రునిగా చేసి धोकर हमको पवित्र किया। ఇదిగో తన సన్నిధిలో నిలబడి నిన్ను ఆయనను ఆరాధించే ధన్యత. उस मंदिर में प्रभु के मंदिर में आपको खड़ा रखा, और इतना ही नहीं, आपको आराधना करने के लिए आपको उस योग्यता आपको दी। ఆయనను గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. आपको उनको स्तुति करने के लिए और उनको बढ़ाई चढ़ाने के लिए आपको अधिकार प्रभु ने दिया। మనం భాగ్యవంతులమా కాదా? आप भाग्यशाली हो या नहीं हो, आप ये बता सकते हो। మనం భాగ్యవంతులమా కాదా? आप बताइए, आप भाग्यशाली है ना? నేనైతే చెప్పగలను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను భాగ్యవంతుడు. मैं कह सकता हूँ, मुझे प्रभु ने मुझे उद्धार दिया और उन्होंने अपने बेटे बनाया। मैं बता सकता हूँ मैं भाग्यशाली हूँ। కనుక దేవుని స్తుతిద్దాము. इस बात को लेकर हम प्रभु को आराधना करते हैं, स्तुति करते हैं। కొన్ని మాటల ద్వారా దేవుని ఆరాధిద్దాము. कुछ बातें प्रभु के सामने रखते हैं, अपने आप को टटोलते हैं और प्रभु को स्तुति करते हैं। ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను, ఏమనుకోవద్దు. एक बात मैं आपसे बताना चाहता हूँ, कुछ बात बुरा मत मानना। మన జీవితంలో हमारे जीवन में ఆరాధన వర్తమానం వినకుండా ఆరాధన చేయటం క్రమం కాదు. हम आराधना के वर्तमान नहा सुनते हुए प्रभु का आराधना हम नहीं कर सकते। అది క్రమం కాదు. ये क्रम नहीं है। అది హెబ్రోను లేక భక్సింగ్ గారు మరి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ये प्रभु की दास जो है भक्त सिंह जी को ये प्रभु की दर्शन प्रभु ने दी। ये प्रभु की मंदिर के अंदर एक पैटर्न उन्होंने दिया है, उसके द्वारा ही हम प्रभु का आराधना कर सकते हैं। ఆరాధన చేయాలని మనం మందిరానికి వచ్చినప్పుడు प्रभु की आराधना करने के लिए आप प्रभु के मंदिर में जब आते हो, కంపల్సరీ దేవుని వాక్యాన్ని మనం వినాలి. प्रभु की वचन को आप सबसे पहले आराधना करने के पहले प्रभु की आराधना के वचन को आप सुनो। ఆ వాక్యాన్ని బట్టి దేవుని ఆరాధించాలి. उस वचन को पकड़ते हुए ही आप प्रभु की आराधना कर सकते हो। దేవుడు నాతో మాట్లాడాడు, प्रभु मेरे से भी बात की, కనుక నేను దానిని బట్టి నేను దేవుని ఆరాధిస్తున్నాను. उस बात को ही पकड़ के हम प्रभु को आराधना कर सकते हैं। రెండవ భాగాన్ని చూసినట్లయితే दूसरी बात को हम ये देख सकते हैं, ఆరాధన చేయకుండా ప్రభువులో పాల్పంచుకోకూడదు. आराधना बिना आराधना करते हुए प्रभु के मेज में आप पालीबागी नहीं बन सकते। ఒకవేళ కొన్నిసార్లు సమయం దొరకకపోవచ్చు, कुछ समय हमको समय नहीं मिलता है आराधना करने के लिए, ఎక్కువ మంది ఉన్నప్పుడు जहाँ पर लोग ज्यादा रहते हैं तब हमारा आराधना करने के समय हमारे हाथों में नहीं आता। అయితే మరొక వారం అయినప్పటికీ वो दूसरी हफ्ता में भी ప్రభుని ఆరాధించకుండా, ప్రభుని కనపరచకుండా प्रभु को आराधना नहीं करते हुए, आप प्रभु को आप स्तुति नहीं करते हुए ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాల్పంపులు కలిగి ఉన్నారు.
वो प्रभु की मेज के अंदर, उनकी देह के अंदर, उनके लहू के अंदर आप पालीबागी मत बनना, రెండు ఒకదానికొకటి ఆత్మీయమైనటువంటి సంబంధం. क्योंकि ये एक दूसरे के साथ आत्मिक रीति से जुड़ा हुआ बातें हैं. అనేక సార్లు మీ దైవజనులు చెప్పుకుంటారు, మీ आप సేవకులు చెప్పుకుంటారు. प्रभु के दास लोग ने आपको कई बार इस चीजों के बारे में बताए होंगे. కనుక దేవుడు ఒకసారి రిపీట్ చేయమన్నాడు కనుక మాట్లాడటం జరిగింది. ने प्रभु ने बताया कि और एक बार ये बात को रिपीट करने के लिए बोला, इसलिए मैं आपके सामने ये रखा हूँ. మన జీవితంలో ఈ రెండు విషయాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. हमारे जीवन में ये दो बातें हमेशा याद रखना. ఎట్టి పరిస్థితులు అయినప్పుడు कुछ भी आपके जीवन में क्लिष्ट परिस्थिति आवे, ఆరాధన వర్తమానం వినకుండా आराधना की उस मैसेज को नहीं सुनते हुए మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆరాధన చేయాలి. हमारे ज्ञान को आधार बना के आप प्रभु की आराधना मत करना. ప్రభు కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించండి. ये छोटी सी वचन को प्रभु आशीष करे और हम इस तरह से हमारा जीवन को हम प्रभु के सामने टटोले. धन्यवाद दे रहे हैं वर्शिप मैसेज के लिए. आइए आप वचन